సర్వే కథ ఇప్పుడు మహారాష్ట్రలోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు గ్లామర్ ప్రపంచంలో వెలుగులు నింపిన ఆమె జీవితం ఇప్పుడు అనుమానాలు, ఆరోపణలు, ఆందోళనల మధ్య చిక్కుకుంది. సాయి అలీ సర్వే ముంబైలో జన్మించి పూణేలో పెరిగారు. ఏవియేషన్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు. 2019లో మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ని గెలుచుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ విజయంతో ఆమె పేరు జాతీయ స్థాయిలో మారుమోగింది. అదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితం మరో దిశలోకి వెళ్ళింది. మీరా భయందర్కు చెందిన వ్యాపారవేత్త ఆటిఫ్ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల తీవ్ర వ్యతిరేకత మధ్య జరిగిన ఈ వివాహం కోసం ఆమె ఇస్లాంలోకి మారి తన పేరును అతేజా తాసేగా మార్చుకున్నారు. తర్వాత వారికి 4 పిల్లలు కూడా పుట్టారు. కానీ పెళ్లి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని సాయి అలీ ఆరోపించారు. తనపై మానసిక, శారీరక, భావోద్వేగపరమైన వేధింపులు జరిగాయని, మతపరమైన ఒత్తిళ్లు పెరిగాయని ఆమె చెప్పారు. ఆతిఫ్ను పెళ్లి చేసుకోవడం నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అని ఆమె మీడియా ముందు భావోద్వేగంగా చెప్పారు. తనను బలవంతంగా మతం మార్చారని, కుటుంబం కోసం, ముఖ్యంగా తన పిల్లల కోసం ఎన్నో సంవత్సరాలు ఆ బాధను భరించానని వెల్లడించారు. ఏడాది మార్చి నెలలో పింప్రి చించ్వాడ్లో జరిగిన ఘర్ వాప్సీ కార్యక్రమంలో ఆమె తిరిగి హిందూ మతంలోకి ప్రవేశించారు. హవన్, హోమం, వేద మంత్రాల మధ్య శుద్ధీకరణ కార్యక్రమాన్ని నిర్వహించి తన పేరును ఆద్య సుర్వేగా మార్చుకున్నారు. ఆ సందర్భంగా ఇలాంటి బాధలు భరిస్తున్న అమ్మాయిలు నిశ్శబ్దంగా ఉండొద్దు అని ఇతర మహిళలకు పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితి మరింత ఉత్కంఠభరితంగా మారింది. మతం మారిన కొద్ది రోజులకే సాయి అలీ సర్వే అదృశ్యమయ్యారని వార్తలు రావడం మహారాష్ట్రలో తీవ్ర కలకలం రేపుతోంది. ఆమెను భర్త, కుటుంబ సభ్యులే కిడ్నాప్ చేశారని, ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని కొన్ని హిందుత్వ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఎక్కడుందో స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనపై భారీగా చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ ఇవ్వలేదు. ఆమె స్వచ్ఛందంగా వెళ్ళిందా లేక ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ రికార్డులు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు అన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఈ కేసు ఇప్పుడు కేవలం ఒక వ్యక్తి అదృశ్యం కథ కాదు. ఇది మతాంతర వివాహాలు, మత మార్పిడి, గృహహింస, మహిళల భద్రత, వ్యక్తిగత స్వేచ్ఛలపై దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు స్టేజ్పై కిరీటం ధరించిన మహిళ ఇప్పుడు తన జీవితమే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి దేశాన్ని కలిచివేస్తోంది.